Retrospection, a time to reflect on 2024. 2024ని మనం గుర్తు చేసుకుంటూ 2025లోకి మనము ప్రవేశించడానికి సిద్ధపడుతున్నాం. రిఫ్లెక్టింగ్ ఆన్ 2024 అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు 2025. ఈ సమయంలో మనము వీఆర్ కంక్లూడింగ్ 2024 అండ్ ప్రిపేరింగ్ టు ఎంటర్ 2025. ముఖ్యమైనది మనము లెట్స్ పాస్, కాసేపు ఆగి గడిచిన కాలాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ భవిష్యత్తు పట్ల మనకున్న ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రణాళిక ఏవైతే ఉన్నదో అది మనం ఒకసారి థింక్ చేసినట్లయితే మనము రాబోయే సంవత్సరంలోకి దేవుని చిత్త ప్రకారంగా మనం అడుగు పెట్టడం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ద బైబుల్ టీచర్స్ us టు ఎగ్జామిన్ అవర్ లైఫ్స్ అండ్ అలైన్ అవర్ వేస్ విత్ గాడ్స్ విల్. దేవుని చిత్త ప్రకారంగా మనల్ని మనం పరిశోధించుకున్నట్లయితే ఒక్కసారి మన జీవితాన్ని గత సంవత్సరంలో వెనక్కి తిరిగి చూసుకుంటూ లెట్స్ ఫోకస్ ఆన్ రెట్రోస్పెక్షన్ అండ్ రెజల్యూషన్స్, ప్లానింగ్ అహెడ్ విత్ గాడ్స్ గైడెన్స్. దేవుని మార్గనిర్దేశంతో ముందుకు సాగుదాం. మొదటిగా ఆస్క్ అవర్-సెల్వ్స్, మనల్ని మనం ఒకసారి మనం గడిచిన కాలాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే అసలు ఏం బాగా జరిగింది మన జీవితంలో. వాట్ వెంట్ వెల్ ఇన్ 2024, వేర్ డిడ్ ఐ స్ట్రగల్. ఉదాహరణకు మన ప్రేయర్ జీవితం కానీ, ప్రేయర్ లైఫ్ కానీ, అలాగే బైబిల్ స్టడీ కానీ, మన ఫ్యామిలీ రిలేషన్స్ కానీ, మన ప్రొఫెషనల్గా మనం ఏమైనా సాధించామా, ఏమన్నా మనం స్కిల్ అప్గ్రేడ్ అయ్యామా, మన హెల్త్ విషయంలో కాషియస్గా ఉన్నామా, మంచి డైట్ తీసుకున్నామా, వీటన్నిటిని మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. అలాగే వాట్ డిడ్ంట్ గో వెల్, ఏది సరిగ్గా జరగలేదు. స్ట్రగ్లింగ్ విత్ కన్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్, సరిగ్గా ప్రార్థనా జీవితం మనము కలిగి ఉండలేకపోయామా, ఆర్ మన జీవితంలో ఎదురయ్యే ఛాలెంజెస్ కానీ, సమస్యలు కానీ మనము సరిగ్గా డీల్ చేయలేకపోయామా అని ఒకసారి మనం గుర్తు చేసుకోవచ్చు. వాట్ డిడ్ నాట్ గో వెల్ ఇన్ 2024, ఏమి బాగా జరగలేకుండా ఉందో ఒకసారి మనము నోట్ చేసుకోవచ్చు. అలాగే గ్రోత్ ఫర్ 2025, రాబోయే సంవత్సరాన్ని మనం ఎలా ఎదుర్కోగలము. వాట్ డిడ్ వి ఇంప్రూవ్, ఏమైనా అచీవ్ చేసామా, మనం పెట్టుకున్న గోల్స్ కానీ, విజయాలు కానీ ఏమైనా పొందుకున్నామా. గడిచిన సంవత్సరంలో కూడా ఈ విధంగానే మనం చాలా తీర్మానాలు తీసుకుని ఉంటాం. వాటిని మనం మీట్ అవ్వగలిగామా లేదా ఫెయిల్ అయ్యామా. బైబిల్ సెలవిస్తుంది 139:23 వచనం ప్రకారం, Psalms 139:23, సర్చ్ మీ గాడ్ అండ్ నో మై హార్ట్, టెస్ట్ మీ అండ్ మై యాంగ్షియస్ థాట్స్. సో లెట్స్ గో వన్ బై వన్. ప్రొఫెషనల్ గ్రోత్ ఎలా ఉంది? మొదటిగా ప్రొఫెషనల్ గ్రోత్, మన జాబ్ కానీ, బిజినెస్ కానీ ఏ విధంగా ఉంది? ఏమైనా కొత్తవి నేర్చుకున్నామా? కొత్త విధంగా మనము ముందుకు సాగగలిగామా? దేవుడి చిత్త ప్రకారంగా, దేవుడి మహిమకరంగా మన పనులు దేవుడి మీద పెట్టి మనం ముందుకు వెళ్ళగలిగామా? వాట్ డిడ్ వి ఇంప్రూవ్ అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగే ఆత్మీయ జీవితం, స్పిరిచువల్ లైఫ్ ఏ విధంగా ఉంది? మన బైబిల్ స్టడీ కానీ, ప్రేయర్ లైఫ్ కానీ, మనకి ఏదైనా ఒక గ్రూప్ స్టడీగా ఉందా, వీక్లీగా ఎవరితో మనం కలిసి ప్రార్థనా జీవితంలో ఉంటున్నామా, లేకపోతే బైబిల్ చదువుతున్నామా, చర్చ్కి వెళ్ళి చర్చ్ యాక్టివిటీస్లో మనము యాక్టివ్గా ఉంటున్నామా, సండే స్కూల్కి పిల్లలకి పంపిస్తున్నామా, సండే స్కూల్లో లేదా పిల్లలకి యాక్టివ్ పార్టిసిపేషన్ మనం ఎంకరేజ్ చేస్తున్నామా. సో లెట్స్ ఎగ్జామిన్. మత్తయి సువార్త 6:33 తెలియజేస్తుంది, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి యాడెడ్ టు యూ. అలాగే మన ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా ఉన్నాయి? ఫ్యామిలీగా మనం కలిసి ప్రార్థన చేసుకోగలిగామా? ఫ్యామిలీగా కలిసి కుటుంబంగా మనం బయటికి వెళ్ళి కొంచెం సమయం గడపగలిగామా? ఇవన్నీ ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు. బికాస్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:21 సెలవిస్తుంది, క్రీస్తునందు భయంతో ఒకరినొకడు లోబడి ఉండుడి, సబ్మిట్ వన్ అనదర్ అవుట్ ఆఫ్ రిఫరెన్స్ ఫర్ క్రైస్ట్. అలాగే సేవా భారము లేదా సర్వీస్ అండ్ అవుట్ రీచ్. ఎప్పుడైనా చర్చ్ యాక్టివిటీస్లో మనము ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యామా? బయట ఎవరితోనైనా కలిసి మనము వెళ్ళి గాస్పుల్లో షేర్ చేసుకున్నామా? బయట ఉన్నవారితో దేవుని గురించి మన దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతాలు, మిరాకిల్స్ కానీ, విశ్వాసం గురించి మనం పంచుకున్నామా? సువార్త గురించి మనం పంచుకున్నాం. ఈ సంవత్సరంలో ఎప్పుడైనా ఎవరితోనైనా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అలాగే ఎవరైతే బాధలో ఉన్నారో, కష్టాలు ఉన్న వారికి సందర్శించామా? డిడ్ వి హెల్ప్ ఎనీవన్? హెల్ప్లెస్ చిల్డ్రన్కి, అనాథ పిల్లలకు కానీ,
పూర్ ఫ్యామిలీస్ కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ ఏమైనా డొనేషన్ చేసామా, ఏమైనా హెల్ప్ చేసామా, మన టెస్ట్ మనీ షేర్ చేసుకున్నామా? బికాస్ బైబుల్ టెల్స్ us, మాథ్యూ 5th chapter 14th verse, మత్తయి 5:14 ప్రకారం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కనుక కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని బైబిల్ సెలవిస్తుంది. సో ఓవరాల్గా 2025 రెజల్యూషన్, కమిట్ టు ద లార్డ్ వాట్ ఎవర్ యూ డూ. సో గతించినవన్నీ ఒకసారి గడిచిన కాలంలో ఒకసారి గుర్తు చేసుకుంటూ 2025వ సంవత్సరంకు అడుగు పెట్టినప్పుడు లెట్స్ కమిట్ టు ద లార్డ్ వాట్ ఎవర్ వీ డూ అండ్ హీ విల్ ఎస్టాబ్లిష్ యువర్ ప్లాన్స్. ప్రోవర్బ్స్ 16:23, సామెతలు 16:3 ప్రకారము, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. సో దేవుని పట్ల మనం భయం కలిగి దేవుని మీద ఆధారపడుతూ మన పనులు, మనం ఏవైతే ప్లాన్స్ అనుకుంటున్నామో రాబోయే సంవత్సరంలో వాటిని దేవుని మీద ఉంచి, మన పనుల భారం అంతా దేవుని మీద ఉంచి మనము ఒకవేళ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టగలిగితే God will definitely will guide us and he will direct us in his own will. Thank you.